అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి గురించి మరి చట్టబద్ధత విషయం ఒకవైపు నడుస్తూ ఉంటే, ఇదే సమయంలో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఏమో చట్టబద్ధత గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తూ మొత్తం మీద అసెంబ్లీలో ప్రస్తావించి నేడు బిల్లు కూడా ఆమోదించడం జరిగింది. అయితే ఈ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలనమైన అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదు, మరి దానికోసం ఎందుకు ఇదంతా అన్నట్టుగా మాట్లాడారు. దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు పిచ్చాడి చేతుల రాయి జగన్మోహన్ రెడ్డికి ఒక పార్టీ అన్న సంధానం తయారైన పరిస్థితి. పిచ్చాడి చేతుల రాయి ఉంటే ఏం చేస్తాడు? ఎవరు పోతా ఇసురేసుకుంటా పోతాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి చేతిలో కూడా రాజకీయ పార్టీ ఉంది. ప్రజల దౌర్భాగ్యం, కర్మకాలు గెలిపించుకున్నాం 2019లో, ఇవాళ అనుభవిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని, దోపిడీని మనం అనుభవిస్తున్నాం ప్రత్యక్షంగా. ఏదో దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి, ప్రజల టైం బాగుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబట్టి సంస్కరణ తీసుకొచ్చి సంస్కరిస్తా, పరిపాలన చేస్తా, జగన్మోహన్ రెడ్డి చేసిన నీచమైన పనులన్నింటిని సరి చేసుకుంటా రాష్ట్రంలో గాడిలో పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన గాడిలో పెడితే ఎక్కడ ప్రజలు బాగుపడిపోతారో, రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందిపోతారో అని భయం జగన్ రెడ్డికి. అందుకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఏం మాట్లాడాడు? రాజ్యాంగంలో లేదు, ఎందుకు దీని గురించి ఇలా చేస్తున్నారు, రాజ్యాంగం లేదన్నాడు. మరి 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు 3 రాజధానులు, న్యాయ రాజధాని అన్నాడు, ఫైనాన్స్ సిటీ అన్నాడు, అమరావతి రాజధాని అన్నాడు. ఎందుకన్నాడు? రాజ్యాంగంలో లేని పదాలు ఎందుకు వాడాడు? అప్పుడు లేని రాజ్యాంగం వాళ్ళు కొత్తగా రాలేదు, వచ్చిందా? ఆ రోజు రాజ్యాంగంలో అవకాశం ఉందనే కదా 3 రాజధానులు ఉంది. లేదు ప్రజలు అమాయకం చేద్దామని అన్నాడా? లేదు దోపిడీలో భాగంగా ప్రజల దృష్టి మరలించడానికి 3 రాజధానులు అన్నాడా? ఆనాడే నువ్వు రాజధాని కట్టే ప్రయత్నం చేస్తే అమరావతిలో నువ్వు ఎందుకు ఒక బిల్డింగ్ కూడా కట్టలేకపోయావు? అమరావతిని శ్మశానం అన్నావు, ఒక బిల్డింగ్ కట్టాడా? ఒక న్యాయ రాజధాని కర్నూలు అన్నాడు, ఒక ఇటుకరాయి పెట్టాడా? కనీసం ఒక భారతీయ సిమెంట్ కట్టన వాడాడా? అక్కడ విశాఖపట్నంలో ఒక ఇటుకరాయి పెట్టాడా? భారతీయ సిమెంట్ కట్టవాడా? 3 కట్టలు కొంటే భారతీయ సిమెంట్ కొంటే ఆ ఆవిడికి డబ్బులు వెళ్ళాయిగా. ఆ పని కూడా చేయలేకపోయాడుగా. అది ఏమీ చేయకుండా ఇలాంటి పిచ్చోళ్ళు ఉంటారనే, భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి పిచ్చోళ్ళు వస్తారన్న ఉద్దేశంతోనే చట్టబద్ధత కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించి, వాడు పార్లమెంట్లో కూడా చట్టబద్ధత అయింది కదా. రేపు 2 గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడాలి జగన్మోహన్ రెడ్డి ముఖారం ఏందని ఎట్లా ఉంటుందో. సార్, మరి ఇప్పుడు చట్టబద్ధత తీసుకొచ్చారు, అది పూర్తవుతుందని చెప్పి మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, 2029లో నేను అసెంబ్లీలో మరి కొత్త చట్టం తీసుకురాలేనా అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన 2029లో అసెంబ్లీలో చట్టం తీసుకురావడానికి నువ్వు అసలు ఎమ్మెల్యేకి గెలిస్తే కదా. నీ పార్టీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేకి గెలిస్తే, కనీసం నువ్వు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటే గెలుస్తారు అనుకుంటే నువ్వు మాట్లాడచ్చు ఆ మాటలన్నీ. అంటే ఈసారి పులివెందులో కూడా ఎమ్మెల్యే గెలవలేరు. మొన్నగా జడ్పీటీసీ డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయాడుగా. తన సొంత నియోజకవర్గం జడ్పీటీసీ సీటు గెలిపించుకోగలిగాడా? కనీసం డిపాజిట్ కూడా రాలేదుగా. ఇంక ఎమ్మెల్యే సీట్ ఎట్ట గెలుస్తాడు? ఒక్క జడ్పీటీసీ గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్ ఎట్ట గెలుస్తాను అనుకుంటాడు? ఎట్ట అసెంబ్లీకి వస్తానంటాడు? అయినా ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత ఆ చట్టాన్ని ఎట్ట మారుస్తానంటాడు? పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా మారుస్తావు మళ్ళీ చట్టాన్ని? విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటారా? అసలు తెలిస్తేగా. జగన్మోహన్ రెడ్డికి ఆకి తేడా తెలియదు, ఆకి తేడా తెలియదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి చట్టాల గురించి ఏం మాట్లాడతాడు? అదే క్రిమినల్ చట్టం అయితే క్రిమినల్ చట్టంలో ఐపీ సెక్షన్లో, బిఎన్ఎస్ సెక్షన్లో మంచి నాలెడ్జ్ ఉంది. దొంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి, దోపిడీ ఎట్లా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలి, సిబిఐ కేసుని ఎట్లా ఎదుర్కోవాలి, ఆ సిబిఐ కేసుని ఎట్లా తప్పించుకోవడానికి ఏం చేయాలి, ఏ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ బాగా తెలుసు. ప్రజా పరిపాలన, రాష్ట్రానికి మంచి చేయటం, ఇలాంటి చట్టాలు తెలియదు. దోపిడీ గురించి బాగా తెలుసు. అంటే కొత్తగా ఒక పదాన్ని తీసుకొచ్చారు, మావిగన్ అన్నారు. సో ఈ మావిగన్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఈ మావిగన్ అంటే ఏంటి సార్? అది మధ్యాహ్నం నుంచి చాలామంది కొన్ని డౌట్. ఇది జగన్మోహన్ రెడ్డి మెంటలీ డిజార్డెడ్ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. ఓకే, లండన్లో మందులు వాడుతున్నాడు.
ఆ మందు పేరే మావిగన్. లండన్ నుంచి తను తెచ్చుకునే మందుల పేరు మావిగన్. ఊతపదం బాగుంది కదా, పేరు కూడా బాగుందని వాడేశాడు. దానికి ఏదో మచిలీపట్నం అన్నాడు, గుంటూరు అన్నాడు, గన్ అన్నాడు, బూమ్ బూమ్ బీర్ అన్నాడు. మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి వాడే లండన్ మందు పేరు. దాన్ని బయట పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ మావిగన్ అనేది ఇప్పుడు మచిలీపట్నం అన్నట్టుగా విజయవాడ, అలాగే గన్ అంటే గుంటూరు అని చెప్పేసి ఒక గ్రోత్ తీసుకొద్దాము, ప్లాన్ బీగా అయినా సరే చేద్దామని అంటే చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా ఒప్పుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. దానికి ఏమంటారు అసలు? నువ్వు పిచ్చి పట్టినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఎప్పుడన్నా నువ్వు మావిగన్ అన్న పేరు అన్నావా? లేదు. ఈ 22 మాసాల్లో కానీ, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో కానీ, అంతకుముందు కానీ ఈ పేరు ఎవరు ఎప్పుడు వినలేదుగా. అసలు పదం ఉందనేది కూడా ఎవరికి పదం ఉందని తెలియదు కదా. అది మెడిసిన్ పేరు, అది జగన్మోహన్ రెడ్డి వాడే మందు పేరు. అది పొరపాటున బయట పెట్టాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి పక్కన ఎవడ స్క్రిప్ట్ పంపిస్తే దానికి బందర విజయవాడ గన్ను చేర్చాడు. మావి గన్ అయింది. అది మందు పేరు, క్యాపిటల్ పేరు చేశాడు దాన్ని. ఎప్పుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి? ప్రజలకు ఎప్పుడు చెప్పాడు? కనీసం ఆ వక్రాక్షరాన్ని ఎప్పుడైనా రాశారా? మావిగన్ అనే పదం కానీ, లేకపోతే 2B ప్లాన్ అని కానీ, ఏ ప్లాన్ అని కానీ ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు కదా, ఎక్కడ ప్రకటించలేదు కదా, ఏ పేపర్లో రాలేదు కదా. నువ్వు ఇవాళ ఎలా చెబుతావు? అసలు రాజ్యాంగంలో రాజధాని లేదు, పదవి లేదన్నాడు. మావిగన్ పేరు ఎక్కడ తీసుకొచ్చాడు బయటికి? ఎందుకు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థం పర్థం ఉండదు. ఓకే. సో అంటే మొత్తానికి ఈ ప్రెస్ మీట్ తర్వాత ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన వచ్చేసింది. మొత్తానికి ఎలాగైనా సరే అయినా మన రాష్ట్రానికి రాజధాని వస్తుంటే ఓర్చుకోలేరు, రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు అని మొత్తానికైతే ఒక అవగాహన వచ్చింది కదా. సో ఈ సందర్భం తర్వాత, మరి ఈ పరిణామం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండిపోతుంది అనుకుంటున్నారు అసలు? ఇప్పుడు 24 ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. 29 ఎన్నికల్లో 1-2 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. 34 పార్టీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. 11 తేలిపోయింది. మన జడ్పీటీసీ ఎన్నికలతో శాంతం ప్రూవ్ అయింది. 29కి 1-2 గెలుస్తాడు. 34కి పార్టీ మూసివేయబడుతుంది. ఓకే, మూతపడిపోద్ది అది. అంటే ఈ విధంగా ఉంటే రాజకీయాల్లో రాణించడం కష్టం అంటారు. ఎట్లా రాణిస్తాడు? అసలు రాణించే అవకాశం ఎక్కడ ఉంది? అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమరావతిని శ్మశానం చేసి అక్కడ రోడ్లు కూడా తవ్వుకుని ఇసుక కంకర అమ్ముకున్న వ్యక్తి, పైపులు ఎత్తుకెళ్ళిపోయిన వ్యక్తులు, స్టీల్ పైపులు దొంగతనం చేసిన వ్యక్తులు, బిల్డింగ్లో ఇప్పుడు IAS IPS క్వార్టర్స్ కట్టారు, అపార్ట్మెంట్స్ కడుతున్నారు, కిటికీలు, డోర్లు, ట్యాపులు అన్నీ ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళు అమరావతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టు ఉంటుంది. దొంగ అన్నట్టు ఉంటుంది. దొంగతనం చేసి నేను దొంగతనం చేయలేదంటే ప్రజలు స్పష్టంగా చూసిన తర్వాత కూడా కాదంటే ఎట్ట కుదురుద్ది? ఋషికొండ గుండు కొట్టి 650 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు ఆ ప్యాలెస్? సతీ సమేతంగా వీకెండ్ వెళ్ళి 1 రోజు 2 రోజులు ఉండటం కోసం 650 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టాడు. మీరేమో అలా అంటున్నారు, వైసీపీ వాళ్ళేమో టూరిజం డెవలప్ అవుద్ది, ఎవరైనా వచ్చే పెద్ద గెస్టులు వస్తే కనుక అక్కడ వాళ్ళు బస తీర్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. పెద్ద గెస్టులు వస్తే ఉండటానికి 5 స్టార్ హోటల్ చాలా ఉన్నాయి విశాఖపట్నంలో. 2-3 గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు. 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకోవసరలా. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడో 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రజల డబ్బు ఖర్చు పెట్టి, పర్యావరణాన్ని కూడా లెక్క చేయకుండా గుండు కొట్టి కొండకి అంత ప్యాలెస్ కట్టడం. ఓకే. సో మొత్తం మీద ఈ రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. మరి ముఖ్యంగా ఏ రాజధాని ఇష్టం లేదు, 3 రాజధానులు కూడా ఇష్టం లేదు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్పి విశాఖపట్నం దారుణంగా దోచుకున్నాడు. చూసాం మనం. సింహాచలం భూముల దగ్గర నుంచి, మాన్సాస్ ట్రస్ట్ భూముల దగ్గర నుంచి ఎన్ని రకాలుగా దోచుకోవడం మనం చూసాం. భూ వివాదాలు ఎన్ని సృష్టించాడో మనం చూసాం. విశాఖపట్నానికి తీరణ ద్రోహం చేశాడు. కళింగ ఆంధ్రని అక్కడ చేయగలిగాడా? కనీసం బెంచ్ని తీసుకెళ్ళగలిగాడా? సుప్రీంకోర్టు పిటిషన్ చేస్తే ఏమన్నాడు? నేను బెంచ్ పెడతానని చెప్పి ఎక్కడ మాట లేదు, హైకోర్టును మారుస్తానని చెప్పి మాటలని చెప్పి పిల్లేశాడు. అలాంటి దుర్మార్గుడు 3 రాజధానులు కడతాడా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి పెద్ద గోయి తవ్వి బొక్కసారి గోల చేశాడు. 1000 కోట్లు తినేశాడు. 1000 కోట్లు ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు? ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే పూర్తి చేయట్లేదు అంటున్నాడు. అక్కడ ఏముంది పూర్తి చేయడానికి?
పెద్ద గొయ్యి ఉంది, ఆ గోతుల దోకాలి అందరూ వెళ్ళి. అందుకని ఏం చేస్తారండి? ఓకే, అట్లా ఉంటే జగన్ రెడ్డి పనులు. ఓకే, చూసారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నేతగా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజధాని వస్తుంటే, రాష్ట్రానికి రాజధాని వస్తుంటే మరి ఈ విధంగా అడ్డుకోవడం ముమ్మాటికి తప్పు, ఇది పెద్ద నేరం కింద మరి రామబ్రహ్మం గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే.